ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు గొప్ప విజయం. మరి మనము దీనికి ఏమి ప్రత్యుత్తరం ఇవ్వగలము? దేవుడే మన వైపు ఉన్నప్పుడు మనకు విరుద్ధంగా ఎవరుంటారు? మనందరి కోసం ఆయన తన సొంత కుమారుని ఇవ్వడానికి కూడా వెనుకడలేదు. అలాంటప్పుడు తన కుమారునితో సహా అన్నీ మనకివ్వడా? దేవుడు ఎన్నుకున్న వాళ్ళపై ఎవరు నేరం మోపుతారు? మనల్ని నీతిమంతులుగా చేసేవాడు దేవుడే. ఇక ఎవరు మనకు శిక్ష విధింపలేరు. చనిపోయి బతికి వచ్చిన యేసుక్రీస్తు దేవుని కుడి చేతి వైపు కూర్చొని మన పక్షాన వేడుకుంటాడు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు దూరం చేయగలరు? కష్టం, దుఃఖం, హింస, కరువు, దిగంబరత్వం, అపాయం, ఖడ్గం మనల్ని దూరం చేయగలవా? దీని గురించి ఈ విధంగా రాయబడి ఉంది. నీ కోసం దినమంతా మరణాన్ని ఎత్తుక్కుంటూ ఉన్నాము. మేము చంపబడుతున్న గొర్రెల వలె ఉన్నాం. కీర్తనల గ్రంథం 44వ అధ్యాయం 22వ వచనం. ఈ విషయాలన్నిటిలో మనల్ని ప్రేమించిన ఆయన ద్వారా సంపూర్ణ విజయాన్ని సాధించాము. చావు గాని, బతుకు గాని, దేవదూతలు గాని, దెయ్యాలు గాని, ప్రస్తుతం గాని, భవిష్యత్తు గాని, మరే శక్తులు గాని, ఎత్తు గాని, అగాధం గాని, సృష్టిలో ఉన్న మరేదైనా గాని మన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు లభిస్తున్న దేవుని ప్రేమ నుండి మనల్ని విడదీయలేవని నేను ఖండితంగా చెప్పగలను. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.